నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం, ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి. సార్, వెజిటబుల్ థెరపీలో భాగంగా ప్రతి మాసం కూడా చెప్తూ ఉన్నారు ఏ వెజిటబుల్ విరివిగా వాడుకోవాలి, ఎట్లాంటి సమస్యల్ని అధిగమించడం కోసం అని చెప్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు అధిక శ్రావణం కూడా వచ్చింది. శ్రావణ మాసానికి ఒక వెజిటబుల్ అనేది ఫిక్స్ అయి ఉంది. మరి అధిక శ్రావణానికి ఏమైనా మార్పు ఉందా? అసలు ఏ వెజిటబుల్ వాడాలి ఇక్కడ అంటే మనం శ్రావణ మాసం గురించి మాట్లాడుకున్నప్పుడు కృష్ణాష్టమి గురించి మాట్లాడుకున్నాం. గుర్తుందా? మాట్లాడుకున్నాం. శ్రీకృష్ణ లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమి. ఈ ఇయర్ అంటే మరి శ్రావణం ఆగస్టు తిథిని తీసుకుంటాం, ఆగస్టుని తీసుకుంటాం నెలల వారీగా. నిజశ్రావణమే తీసుకుంటాం. కానీ ఇక్కడ అధిక శ్రావణాన్ని కూడా తీసుకుందాం, నెలల వారీగా కాకుండా మాసాల వారీగా తిథుల దీని ప్రకారం తీసుకుందాం. అప్పుడు అంటే కృష్ణు పరమాత్ముడి యొక్క శక్తి మనకు అధికంగా ఉంటుంది అన్నమాట. అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి మాసం, పురుషోత్తమ మాసం అని కూడా అంటారు ఈ అధిక శ్రావణాన్ని. అధిక మాసంలో ఏదైతే చేస్తామో అది అధిక ఫలాన్ని ఇస్తుంది. ఎవరికైతే దీర్ఘకాలికంగా సంతానం కోసం పరితపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ అధిక మాసం అధికమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. అంటే 2 శ్రావణాలు వచ్చినాయి కదా. కవల పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. బ్యూటిఫుల్. అందరూ కూడా మగ సంతానాన్ని ఇవ్వాలని కోరుకున్నాం. ఎందుకంటే అంటే మగ ఆడ తారతమ్యం లేదు, కానీ మగ సంతానం ఎందుకు కావాలంటే ఉద్ధరింపడానికి, సొసైటీలో బయటకు వెళ్ళి తన ఏదైనా సాధించడానికి. శ్రీరామచంద్రుడు, సీతాదేవి తోడుంది. ఇప్పుడు సీతలు కూడా కావాలి, రాముల వారు ఉన్నట్టు సీతలు కూడా కావాలి. కానీ ఆ వచ్చేవాడు రాముడు అయితే కంపల్సరీ, ఆయన తర్వాత సీతాదేవి కంపల్సరీ వస్తుంది. కాబట్టి శ్రావణ మాసంలో మనం మంచి గుమ్మడికాయ గురించి చెప్పాం. అందులోనూ పంచమ స్థానం పుత్ర సంతానాన్ని ఇస్తుంది. ఫస్ట్ పుత్ర సంతానం అనేది తర్వాత. అంటే నన్ను ఈ మధ్య చాలామంది అడిగారు, ఇప్పటికే ఆడపిల్లలు 2-3 ఉన్నారు, పుత్రుడి కోసం ఏం చేయాలి అని చెప్పేసి అని అడిగితే చెప్పడం జరిగింది. ఈ శ్రావణ మాసాన్ని అధికంగా ఉపయోగించుకోండి, బాగుంటుంది, బాగా ఉపయోగపడుతుంది. మంచి గుమ్మడికాయని మనం విరివిగా జ్యూస్ రూపంలో తీసుకొని పరమేశ్వరుడికి అంటే విష్ణుమూర్తికి మీరు దీన్ని సమర్పించి, శ్రీకృష్ణ పరమాత్ముడికి సమర్పించి దాన్ని మీరు ప్రసాదంగా తీసుకోవడం ద్వారా ఇప్పటికీ ఈ సంవత్సరం జర్నీలో 10 మంది పిల్లల్ని కన్నారమ్మా ఈ మంచి గుమ్మడికాయ జ్యూస్ చేసుకుని. అంటే చాలా ప్రాంతాల నుంచి విరివిగా నాకు వచ్చినటువంటి కాల్స్, మొత్తం మీద 10 మంది సంతానవంతులు అయ్యారు కేవలం మంచి గుమ్మడికాయతో. అంటే లేట్ అయిన వాళ్ళ ఆల్రెడీ చాలా ప్రయత్నాలు చేసి. ఇంకో విషయం ఏంటంటే డాక్టర్ వరప్రసాద్ గారు అని విశాఖపట్నంలో ఉంటారు. ఆయన మామూలుగా డాక్టర్, థెరపిస్ట్, ఆల్టర్నేటివ్ థెరపిస్ట్. మనది చూసిన తర్వాత ఆయన ఇంటికి హాస్పిటల్కి పిలిస్తే ఆయన ఇంటికి వెళ్ళాను. ఒక లిస్ట్ చూపించింది, 98 కేసెస్ సక్సెస్ మంచి గుమ్మడికాయతో ఆయన చేసిన ట్రీట్మెంట్లో. ఆయన దీన్ని కూడా ఇచ్చేశారు. ఆయన ట్రీట్మెంట్ తో పాటు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. మీరు అడిగిన తర్వాత గుర్తొచ్చింది, ఆయన మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం. తప్పకుండా. సూర్యోస్మి అండి, నేను మళ్ళీ మీకు కాల్ చేయాల్సి వచ్చింది. నేనేమి మాట్లాడను, మీతో ఒక ఆవిడ మాట్లాడతారో, ఆవిడ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. వరప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను, రెడ్ టీవీ భక్తి నుంచి. చెప్పండి. అయితే మేము అనుకోకుండా ఇది ఆల్ ఆఫ్ అ సడన్ మీతో మాట్లాడడం జరుగుతోంది. విషయం ఏంటంటే మంచి గుమ్మడికాయ జ్యూస్ గురించి మాట్లాడుతూ ఆయన మీతో మాట్లాడమన్నారు. మీ ట్రీట్మెంట్ లో కూడా మంచి గుమ్మడికాయ జ్యూస్ ని ఇంప్లిమెంట్ చేయటము, దాని నుంచి వచ్చిన రిజల్ట్ గురించి చెప్పారు. ఒక్కసారి మీ మాటల్లో.
అయ్యో తప్పకుండానమ్మా. ఉమ్, ఈ గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల ఉమ్, ఎంతో మందికి అది ఉపయోగకరంగా అయిందమ్మా. అదేంటంటే మొట్టమొదటిగా మేము ఎక్కువ ఇన్ఫెక్టివిటీ కేసెస్ ఎక్కువ చేస్తున్నాం అనమాట. ఉమ్, వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల బాగా వాళ్ళకి ఈ యొక్క మెటబాలిజం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. రైట్. అందువల్ల ఎప్పుడైతే ఈ జ్యూస్ అనేది తాగారో వాళ్ళకి మెంటల్ గా పీస్ఫుల్నెస్ వచ్చి వాళ్ళకి బాడీలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి అనమాట. వావ్ వావ్. ఇప్పటికీ 96 కేసెస్ నేను సక్సెస్ఫుల్ గా చేయడానికి గల కారణం ఎక్కువ ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఇవ్వడం జరిగిందమ్మా. బూడిద గుమ్మడికాయ అండి, మంచి గుమ్మడికాయ అండి? రెండు. రెండు. బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఇస్తున్నామా, మంచి గుమ్మడికాయ కూడా ఇస్తున్నామా. వావ్ వావ్. బూడిద గుమ్మడికాయ అన్నది హెడ్ రీజన్ కి మనకి ఇచ్చేస్తుంది. ఉమ్, ఈ మంచి గుమ్మడికాయ అన్నది స్టమక్ రీజన్స్ లో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్స్ అన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. అద్భుతం అద్భుతం అండి. ఈ రోజు చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేయడం కారణం కూడా అదే అనమాట. అద్భుతం. అయితే డాక్టర్ గారు, అమ్మా. ఈ సందర్భంగా మీకు చాలా చాలా కృతజ్ఞతలు ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండి. ఎందుకు తెలుసా, ఒక డాక్టర్ అనే ఒక వృత్తిలో ఉన్న వాళ్ళు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు ఇంకొకళ్ళ విజయాన్ని కానీ, లేకపోతే ఇది మంచి చేస్తుంది అని అంటే దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇన్ఫాక్ట్ అలాగే ఉంటారు. బట్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి ఎలా అయినా మీ పేషెంట్కి మంచి జరగాలన్న ఉద్దేశంతో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చూసారా, హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. మీలా ఉండాలి ఏ డాక్టర్. కారణం కూడా మన విక్రమాదిత్య గారే. ఎందుకంటే విక్రమాదిత్య గారి తాలూకా చాలా రీల్స్ నేను చూసిన తర్వాత నేను ఇన్స్పైర్ అయ్యి వాటిని నేను ఇంప్లిమెంట్ చేశానమ్మా. నేను అద్భుతం సార్, అద్భుతం. అంటే నాట్ ఇన్ వన్ డే వర్క్ అమ్మా, అది నియర్లీ 5 years నుంచి కూడా నేను చేస్తున్నాను ఇది. సో ఈ రోజు మనం ఇంత సక్సెస్ఫుల్ గా ఇలా రన్ చేయగలుగుతున్నాము అని అనుకుంటే కేవలం ఈ వెజిటబుల్ థెరపీ అన్నది మెయిన్ రోల్ మనం తీసుకుంటున్నాం ఇక్కడ. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. అంటే ఎలాంటి ఈగోలికి వెళ్లకుండా, దానికి ఏమైనా ఒక పేపర్ ఉందా, ప్రూఫ్ ఉందా, ఇట్లాంటి నాన్ సెన్స్ లేకుండా ఎండ్ ఆఫ్ ది డే ఎంతో మీరు ఇందాక చెప్పినట్టుగా చాలా ప్రెషర్తో ఉంటారు. పిల్లలు పుట్టలేదంటే అదే మామూలు ప్రెషర్ కాదు. అట్లాంటి వాళ్ళకి మంచి జరగాలని చెప్పి వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. లాంగ్ 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 లివ్. థ్యాంక్ యూ సూర్యోస్మి. అద్భుతం సార్, అసలు మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇది అంటే ఆయన అంతటా ఆయన నాకు ఫోన్ చేసి వేరొక ఆవిడ పరిచయం చేశారు. మీతో ఒక ఆయన మాట్లాడండి. ఒక డాక్టరు నాతో మాట్లాడాలని తాపత్రయపట్టు నాతో మాట్లాడి, సార్ నేను చేసిన కేసుల్లో నేను మీరు చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇది చేశాను, సక్సెస్ సాధించాను అన్నప్పుడు నిజంగా ఆయనకు ఇగో కానీ గర్వం కానీ ఏమీ లేదు. ఆయన ఏమన్నా డాక్టరా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. నాకు వాళ్ళ ఏమనాలి మూర్ఖత్వాన్ని చూసి జాలి పడతాం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వెజిటబుల్స్ అవి తినే కదా బతుకుతున్నాం. ఇంత శరీరాలు ఏమయ్యాయి, వెజిటబుల్స్ తినాయి కదా. దాని నుంచి మంచి జరుగుతుంది అన్నప్పుడు అసలు ఎంత ఇందులో నిజం ఉందనే యాక్సెప్టెన్సీ లేకుండా ఇట్లా మాట్లాడటం వాళ్ళకు సంస్కారం. బట్ ఇట్లాంటి డాక్టర్స్ దైవాలు ఉన్నారు. అద్భుతం సార్, చాలా ఆనందంగా ఉంది. రమేష్ గారు అని ఆయన ఇప్పుడు రాజమండ్రి గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో కార్డియాలజీ స్పెషలిస్టు. ఆయన కూడా సేమ్ ఇలా ఇంతే, ఆయన దగ్గరకు వచ్చే పేషెంట్స్కి మందులు ఇస్తూ డిస్పెన్సరీ నుంచి ఆయన హార్ట్ పేషెంట్లకి అరటికాయ చెప్తారు. ఆయన మిస్సెస్ ఇద్దరు తాగి ఈసీజీ తీయించుకుని నాకు మొత్తం చెప్పారు. ఆయన ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి, గురువుగారు అద్భుతం సార్ అన్న, ఇది నాది కాదు, నాకు విద్య నేర్పినటువంటి గురువులది. అంటే ఆ యాక్సెప్టెన్సీ, అంగీకారం. ఇప్పుడు మనకి ఎండ్ ఆఫ్ ఏం కావాలి, ఎవరైతే కష్టంతో మన దగ్గరకు వస్తారో వాళ్ళకి మంచి జరగాలి. తప్పే ఉంది ఇందులో. అదే ఎందుకు యాక్సెప్ట్ వదిలేద్దాం, మనకి ఇలాంటి డాక్టర్స్ ఉన్నారు. బట్ ఇప్పుడు మీరు కూడా చెప్తూ ఉన్నారు, చెప్పండి సార్. అయితే సంతాన సాఫల్యం అనేది ఖచ్చితంగా జరుగుతుంది, మంచి సక్సెస్ రేట్ ఉంది కాబట్టి బూడిద గుమ్మడికాయ అలాగే మంచి గుమ్మడికాయ రెండునా. ఇప్పుడు ఈ సీజన్ అయితే అంటే సమస్యలను బట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు కామను, హెడ్ రీజన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా అంటే నేను దీని భాగాల కింద విడదీయడం జరిగింది. ఊపిరితిత్తులకు సెపరేట్గా అలా మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది అధిక శ్రావణ మాసం కాబట్టి సంతానం కోసం ఎవరైతే తప్పిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ 2 నెలలు దీక్షగా తీసుకోండి. ముందు గర్భశుద్ధి జరుగుతుంది, DNA లోపాలు మనకు తెలియకుండా అంటే కర్మలు కూడా ఉంటాయి. ఈ వెజిటబుల్స్ తీసుకోవడం ద్వారా కొంతవరకు ఆ కర్మలు తగ్గే అవకాశం కూడా ఉంది. అద్భుతం సార్. అయితే ఎలా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు తీసుకోవాలి. మా హస్బెండ్ వినరండి, నమ్మరండి అనే కేసెస్ కూడా ఉంటాయి. ఏం పర్లేదమ్మా, మీరు మాత్రం తీసుకోండి. ఆయన కోసం ఓం అని పద్మేహ మంత్రాన్ని పఠించడం ద్వారా ఆయనలో కూడా మార్పు వస్తుంది. బట్ ఆ వెజిటబుల్ ని కూడా డైట్ లో ఇంక్లూడ్ చేయొచ్చు కదా, ఇఫ్ నాట్ జ్యూస్ రూపంలో తీసుకోకపోతే. హ్యాపీగా జ్యూస్ తీసుకుంటే సంతోషం, తీసుకోలేదు
వేరేలా కన్నా కర్రీ అన్న ట్రై చేయండి, అది కూడా ఇష్టం లేదు మీరేమో వైరల్ అవ్వద్దు. భగవంతుడి మీద భారం వేసి మీ ప్రయత్నం మీరు చేయండి, మీరు చెయ్యండి, 100% రిజల్ట్ ఉంటుంది. అద్భుతం, చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది. సో సంతాన సాఫల్యం అనేది ఎదురు చూస్తున్నారు. మొన్న ఎర్రవరం వెళ్ళినప్పుడు కూడా ఎంత మంది ఉయ్యాలలు కడుతూ ఉన్నారు పిల్లల కోసం. సో డెఫినెట్గా అటు స్వామిని నమ్ముకోవటం, అలాగే ఈ వెజిటబుల్ థెరపీలో భాగంగా దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకుని డెఫినెట్గా ప్రతి ఒక్కరూ దీనికోసం మీరు చెప్తే ఇప్పుడు గుర్తొచ్చింది, చాగంటి కోటేశ్వరరావు గారు ఒక వీడియోలో చెప్పారమ్మా, ఎవరైతే సంతానం లేమితో విపరీతంగా బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా పగడపు పూసలు ఉంటాయి కదా, పగడపు అంటే సంతానకారకుడు కుజుడు, పగడాలు మాల, పూసల మాల తీసుకుని 21 రోజు అమ్మవారికి వేసి పూజ చేసి, మనం కూడా దుర్గాదేవికి స్తోత్రాలు అవి చెప్పాం, అవి చదువుకుని దాన్ని ధరించడం ద్వారా అంటే ఇంట్లో అమ్మవారి పటానికైనా వేసుకోవచ్చా? చాలమ్మా, మళ్ళీ ఎక్కడికో వెళ్ళి గుళ్ళకి వెళ్ళి అన్నీ చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో అమ్మవారి ఫోటో కంపల్సరీ ఉంటుంది, లేకుండా ఏమి ఉండదు. అమ్మవారికి వేసి అమ్మవారి మెడలోంచి తీసిన తర్వాత దాన్ని మీరు ధరించండి, అది శక్తివంతం, అమ్మవారి శక్తిని తీసుకుంటుంది. రైట్ సార్. అయితే మరి కుజుడు ఏమైనా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది వాళ్ళ జన్మజాతకంలో? అప్పుడు సహజంగా అంటే మనకి చాలా అపోహలు ఉన్నాయి. మీ మంగళసూత్రంలో పగడపు పూస ఉంటుందా? ఉంటుంది. మీ జాతకంలో కుజదోషం ఉన్నా ఉంటుంది. కుజుడు ఇదైనా అంటే నేను కొన్ని చదువుతూ ఉంటాను, కొన్ని ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. కుజదోషం ఉంది, కుజుడు దోషప్రదుడే ఉన్నాడు, మరి ముత్యము పగడానికి ఆ దోషాలకు ఉండవు అనుకుంటాను. ఉండవా? నేను భవిష్యోత్తర పురాణంలో ముత్యం ధరించడానికి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా ముత్యం ధరించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని కూడా చదవడం జరిగింది. బ్యూటిఫుల్. అలాగే పగడానికి ముత్యానికి ఆ దోషాలు ఉండవు, ఎందుకంటే వాళ్ళు ఏమీ దుర్మార్గులు కాదు. అంటే ఇప్పుడు కుజదోషం ఉంది, పగడం పెడితే ఏమవుతుంది అంటే దోషప్రదుడే ఉన్నటువంటి కుజుడు బలహీనంగా ఉంటే ఒకలా ప్రవర్తిస్తాడు, అగ్రెసివ్గా ఉంటే ఒకలా ప్రవర్తిస్తాడు. అంటే ఈ పంచమ స్థాన దోషాలను తీసేస్తున్నాం. ఈ జాతకంలో పంచమ స్థానాధిపతి రవి, ఆయన ఒక్కొక్కసారి తండ్రి కారకుడై భాగ్యాధిపతి కూడా అవుతుంటాడు రవి, ఆ దోషాలు కూడా తగ్గుతాయి. రైట్. సో అందరూ తీసుకోవాల్సినటువంటి వెజిటబుల్ ఈ మాసంలో. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సూర్యోస్.